సిట్ ప్రకారం పిఏ చిన్నప్పన్న చేసింది ఏంది అంటే ఏప్రిల్ మే 2022 సమయంలో కడూరు చిన్నప్పన్న అప్పటి టీటీడీ చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆఫ్టర్ ఆల్ పిఏ టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అప్పటి చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ అప్పటి జిఎం ప్రొక్యూర్మెంట్ అయిన RSSVR సుబ్రహ్మణ్యం అక్యూజ్ నెంబర్ 29 ఈజ్ అ జిఎం జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్. అక్యూజ్ నెంబర్ 29 నుండి టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన వారి వివరాలను వారి సంప్రదింపుల నెంబర్లతో సహా సేకరించారు. అంటే ఇందాక అధికారులు అని చెప్పానే, ఇట్లాంటి వాళ్ళందరూ అనమాట. సో ఎవరెవరు సప్లై చేస్తారు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఇతను సేకరించాడంట. ఈ RSSVR సుబ్రహ్మణ్యం. ఇంకోడు విచారణ సమయంలో కడూరు చిన్నప్పన్న అక్యూజ్ నెంబర్ 24 ఇతను అప్పటి టీటీడీ చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే, ఎవ్రీవన్ నీడ్స్ టు హియర్, టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే నెయ్యి మరియు ఇతర వస్తువుల సరఫరా టెండర్లకు సంబంధించిన టీటీడీ కొనుగోలు కమిటీ సిఫార్సులకు సంబంధించిన ఈమెయిల్లను యాక్సెస్ చేయగలిగాడంట. టీటీడీ జిఎం ప్రొక్యూర్మెంట్ యొక్క అధికారిక ఈమెయిల్ నుండి ఇతను అందుకున్నాడు. నెయ్యి మరియు ఇతర వస్తువుల టెండర్లకు సంబంధించిన టీటీడీ కొనుగోలు కమిటీ సిఫార్సులకు సంబంధించిన